జై శ్రీమన్నారాయణ. అందరికీ దాసోహమండి. ఈరోజు ధనుర్మాసంలో 8వ రోజు. ఈరోజు పాసురంలో గోపికలు తూర్పు తెల్లవారుతుంది, చిన్న బీడులోకి మేయడానికి పశువులు వెళ్తున్నాయి అంటున్నారు. అంటే రాజస తామస ప్రవృత్తులు మనల్ని వీడి దూరంగా పోతున్నాయి, సత్వగుణం ఆవిర్భవవుతోంది అని అర్థం. మరి తామస ప్రవృత్తి కలిగిన పశువులే తెల్లవారుతోందని తమ ఆహారం కోసం వెళ్తున్నాయి. మరి మన ఆత్మలకి ఆహారమైన ఆ శ్రీకృష్ణ పరమాత్మని అనుభవించడానికి వెళ్ళవద్దా? కాబట్టి లేచిరా అంటూ నిద్రపోతున్న గోపికని లేపుతున్నారు ఈరోజు పాసురంలో. మరి ఆండాళ్ళ తల్లి పెరియాళ్ళవార్ల పుత్రిక కదా, ఆవిడ అగ్నిహోత్రం గురించో లేకపోతే హోమాల గురించో చెప్పాలి, కానీ పశువుల గురించి చెప్పింది ఏంటి అంటే కనుక, మరి పూర్వం గోపికలు ఎలా అయితే ఈ వ్రతాన్ని చేసి కృష్ణ పరమాత్మని పొందారో అలాగే తాను కూడా ఈరోజు ఈ వ్రతాన్ని చెయ్యాలి అని భావించి శ్రీవిల్లిపుత్తూరునే నందవ్రజంగా భావించింది. తన తోటి చెల్లెల్నే గోపికలుగా భావించి సంపూర్ణ గోపిత్వ భావనతోటి ఈ వ్రతాన్ని చేసి ఆ కృష్ణ పరమాత్మని పొందింది. మనం కూడా అలాగే గోపిత్వ భావనతోటి ఈ వ్రతాన్ని చేసి కృష్ణ పరమాత్మని పొందుదాం. మరి ఇలా ఈరోజు మన పాలకొల అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామివారి సన్నిధిలోని ఆండాళ్ళమ్మ జడ అలంకరించబడి ఉందండి. జై శ్రీమన్నారాయణ.